మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న శ్రీ శ్రీ వారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ వారాహి ఆషాఢగుప్త నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేపడుతున్నారు. నవరాత్రి మహోత్సవాలలో 3వ రోజు విశేషంగా పూజ, అభిషేకం, కుంకుమార్చన, హోమాది కార్యక్రమాలను చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలో కొలువైన శ్రీ శ్రీ వారాహిదేవి ఆలయంలో ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. శ్రీ 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 వారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థాన వ్యవస్థాపకులు, ప్రతిష్టాపనాచార్యులు బ్రహ్మశ్రీ శివకార్తిక్ శాస్త్రి సారథ్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ వారాహి ఆషాఢ మాస గుప్త నవరాత్రి ఉత్సవాలను కనుల పండుగగా చేపడుతున్నారు. అత్యంత రమణీయంగా అలంకరించిన మండపంలో అమ్మవారిని విశేషంగా స్థాపించి వైభవోపేతంగా పుష్పాలతో అలంకరించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి మండపంలో ఆసీనులు చేసి ఆవాహన గావించారు. అనంతరం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత సర్వశక్తి సంపన్నమైన వారాహి మాతకు పంచామృతాలతో అభిషేకాలు గావించారు. అభిషేకం గావించు సమయంలో ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిందే. వారాహి మాతకు పుష్పాలను సమర్పించి బొట్టు, గంధంతో పూజించి మంగళహారతులనిచ్చి కష్టాలను కడతీర్చు తల్లి అంటూ ప్రాణమిల్లారు భక్తులు. అమ్మవారి పూజా విధానంలో అతి ప్రతిష్టమైనది, పవిత్రమైనది కుంకుమార్చన. సర్వశక్తి సంపన్నమైన శ్రీ వారాహి మాత అర్చన ద్రవ్యం ఎరుపు. ఆ అరుణవర్ణం రజస్సుకి ప్రతీక, సృష్టికి మూలం, స్త్రీయత్వానికి గుర్తు. ఇదే స్త్రీలకు 5వ తనాన్ని, దీర్ఘ సుమంగళీ యోగాన్ని ఇచ్చే వరం. ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలంటే కుంకుమార్చనకు మించినది లేదంటారు. ఎక్కడైతే కుంకుమార్చన జరుగుతుందో అది అమ్మవారి స్థానమవుతుంది. మామూలు రోజుల్లో కంటే నవరాత్రి పర్వదినాల్లో కుంకుమార్చన ఫలితం కోట్ల రెట్లు అధికంగా ఉంటుంది. శ్రద్ధతో ఆచరించిన వారికి అది అనుభవేక వేద్యం. అలాంటి కుంకుమార్చన దేవాలయంలో వారాహి అమ్మవారి సన్నిధిలో సామూహికంగా నిర్వహిస్తే ఆ ఫలితం అమోఘం. వారాహి మాత పూజా విధానాలు మామూలు నవరాత్రులకు కాస్త భిన్నంగా ఉంటాయి. వీటిని పండితుల సారథ్యంలో నిర్వహించాలి. అత్యంత శక్తిశాలిని అయిన అమ్మవారు ఉగ్రరూపిణి. ఆమె పూజా విధానం గుప్తంగా నిర్వహిస్తుంటారు. అందుకే వారాహి మాతను రాత్రి సమయంలో విశేషంగా అర్చిస్తారు. వారాహి మాత పారాయణం, అష్టోత్తరం, దేవీ పూజ అనంతరం వారాహి హోమాన్ని నిర్వహించారు. మానవుని జీవితంలో ఉన్న గ్రహ పీడలు, దుష్ట శక్తులు, అప్పుల బాధలు, నరపీడల నుండి విముక్తి ప్రసాదించే వారాహి మాత పూజల్లో పాల్గొనడం, పూజలు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు నాగారం మున్సిపాలిటీ ప్రజలు. ఆషాఢగుప్త నవరాత్రి పర్వదినాలలో పూజ విశేష ఫలితాలను ఇస్తుందని, యావత్ లోక రక్షణార్థం ఈ యొక్క వారాహి దీక్ష నవరాత్రి ఉత్సవాలను విశేషంగా ఆచరిస్తున్నట్టు, అవలంబిస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. శ్రీ వారాహిదేవి నవరాత్రులలో 3వ రోజున విశేష పూజలను గావించారు. ఈ యొక్క పూజా మహోత్సవాలలో బ్రహ్మశ్రీ డాక్టర్ చిట్టిపెద్ది రామశర్మ గారు శ్రీ వారాహి మాత యొక్క విశిష్టతను, ఆ అమ్మవారి అవతరణను గురించి భక్తులకు విశేషంగా వివరించారు. ఈ యొక్క కార్యక్రమంలో అశేష సంఖ్యలో భక్తాదులు పాల్గొని అమ్మవారిని అర్చించి పూజించి తరించారు. ఈరోజు అమ్మవారికి ఉదయం కూడా ప్రాతకాల అర్చన, మంగళ నీరాజనము, యాగశాల వారాహి హోమ కార్యక్రమాలు, మరి సాయంకాలం అమ్మవారికి విశేష వస్త్రాలంకరణము, అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, నంతర అమ్మవారికి ఇక్కడ వారాహి హోమ కార్యక్రమాలు, మళ్ళీ ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాలు. ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్న మీ అందరికి కూడా వారాహి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వేద ఆశీర్వచనములు. నేను మొదలే చెప్పిన, ఏం చెప్పానంటే 2 నచ్చవని చెప్పాను నేను. అక్కడ కంకర ఉంది కాబట్టి కుర్చీలు వేసుకున్నారు, అది ఓకే, ఎక్స్క్యూజ్. అది రెండోది ఏంది, నేను ఎప్పుడు కూడా అమ్మవారి నామస్మరణ చేసినప్పుడు మీరందరూ కూడా తెలంగాణ భాషలో చెప్పాలంటే గట్టిగా అరవాలని చెప్పినట్టు. బలో వారాహి మాతాకి, బలో వారాహి మాతాకి,
బలో వారాయి మాతాకి. గట్టిగా చెప్పాలండి, దయచేసి అర్థం చేసుకోండి. జరా అమ్మవారి ఆరాధన చేయాలి. సాయి అర్జున్ ఫోన్ చేసి రేపు 100 కుర్చీలు ఎక్కువైమని చెప్పి భక్తులు నిలబడ్డారు. రేపు 100 కుర్చీలు ఉండాలని చెప్పి అర్జున్, ఓకేనా? అదేవిధంగా అమ్మవారి ఆరాధన ఎలా ఉండాలంటే, మన ఇంట్లో అమ్మని మనం ఎలాగైతే స్మరించుకుంటామో అలా ఆరాధన ఉండాలి. స్మరించుకుంటామా అమ్మలని? అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా తల్లిని గౌరవిస్తారా? నిజంగా చెప్పండి, ఎంతమంది గౌరవిస్తారో చెప్పండి. నిజంగా గౌరవిస్తున్నారు అందరూ కూడా? నిజంగా చెప్పండి, చేయలేపండి. నిజంగా నిజంగా చెప్పండి, నిజంగానా? చేయలేకుండా వాళ్ళందరూ కూడా నిజంగా గౌరవిస్తున్నట్ట. మన ఇంట్లో ఎలాగైతే అమ్మని గౌరవిస్తామో అత్తని కూడా అలానే గౌరవించాలి. అత్తని గౌరవించడం ఎంతమంది చేయలేపండి. మా భార్యను లేపుతున్నారు అనుకుంటారు కదా, మా భార్య కూడా లేపిస్తారు. అమ్మని గౌరవించారు, అత్తని కూడా ఇద్దరు గౌరవిస్తారు. నిజంగా చెప్పండి, ఇద్దరు గౌరవించాలి, ఇద్దరు చేయలేపండి. విశేషంగా మా రెడ్డి గారు చెప్తున్నారు, అందరూ ఇరుకుట్లో పెట్టామంటాడు అందరినీ. భగవంతుని కైంకర్య చేయడానికి కావలసింది భక్తి, శ్రద్ధ అంతే. మనమందరూ కూడా 9 రోజులు నేను రేపు జరగబోయి చెప్తున్నా వినండి. నవరాత్రి కాగానే ఒక శుక్రవారం, మంగళవారము అమ్మవారి ఆరాధన చేస్తారు. 6 నెలలు కాగా 7 నెలల తర్వాత మళ్ళీ వారాయం మర్చిపోతారు. మళ్ళీ 7 నెలలు కాగానే మళ్ళీ ఆషాఢ మాసం రాకముందు యూట్యూబ్లో ట్రైనింగ్ చూసి, వీడియోలు చూసి మళ్ళీ వారాయి నవరాత్రి చేయాలి. అమ్మవారి ఆరాధన, అమ్మవారి యొక్క ఫోటో కానీ అమ్మవారి పటం కానీ ఎప్పుడు ఇంట్లో పెట్టుకున్నా ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. అందుకే ఏం చెప్పాను, అమ్మవారి ఆరాధన చేయాలంటే ఏముండాలి? స్వచ్ఛమైన భక్తి, శ్రద్ధ, అబద్ధం ఉండకూడదు. ఏదో రోజు అయ్యగారు కుంకుమార్తెను కూర్చోబెట్టి 4 మాటలు చెప్తారు అనుకోండి, మీరు ఇప్పుడే చెప్తారు, నేను ఇప్పుడే చెప్తా. మళ్ళీ రమ్మండి, ఇంతమంది వస్తారా? రారు. బలో వారాయి మాతాకి. మళ్ళీ మర్చిపోయారు. 2 చేతులు పైకి లేసి అమ్మవారి ఆరాధన చేయాలని చెప్పారు. భగవంతుడా నువ్వే దిక్కు, పరమాత్మ నువ్వే దిక్కు, అమ్మ నువ్వే దిక్కు. బలో వారాయి మాతాకి, బలో వారాయి మాతాకి, బలో వారాయి మాతాకి. గట్టిగా చెప్పాలి, ఎన్ని పేర్లేదండి. బలో వారాయి మాతాకి. మా బాబు మా స్కంద చెప్పినందుకు మీరు ఎవరు చెప్పలేరు. బలో వారాయి మాతాకి, జగదాంబ విష్ణుభవలి మాతాకి. బలో వారాయి మాతాకి, 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 జగజ్జనని మహంకాళి మాతాకి. అందరూ నమస్కారం చేసుకోండి. 2 చేతులు నమస్కారం చేసుకోండి. ఓం నమో నారాయణ. 2 చేతులు నమస్కారం చేసుకొని చెప్పాలి. ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. గట్టిగా చెప్పాలి. ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ.
జగదాంబ వారాహి మాతాకి. నిన్న ఎవరో భక్తులు అనుకోకుండా అన్నారంట, పంతులకి ఏం పని లేదు, డ్యాన్సులు చేపిస్తున్నారంట. ఆ విషయం మాట కాదు. అమ్మవారికి 64 శాస్త్రోపకారంగా చేసే రాజోపచారంలో గీతము, శ్రావ్యము, సంగీతము, రాజోపచార పూజ అని చెప్తామన్నమాట. అటువంటి కార్యక్రమంలో నృత్యం కూడా చాలా విశేషమైనది. వాళ్ళు అన్న వాళ్ళు ఎవరో నాకు అడగలేరు, నాకు అడిగితే వాళ్ళకి చెప్పేవాళ్ళు. అంటే తెలియక అన్నారు అంతే. వాళ్ళు అన్నందుకు నేనేం బాధపడలేదు. కానీ అమ్మవారికి రాజోపచారాలు అంటే ఏంటంటే అమ్మవారికి చెత్తరము, చామరము, బీజనము, వ్యంజనము అవన్నీ కూడా మేము చూపెడుతున్నాం కదా. చూస్తున్నారు అన్నీ ఇల్లు చూపెట్టి, చెత్తరము చూపెట్టి, చామరం చూపెడుతున్నాము. మా ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఏం కూడా చేయించాం. ఏదైనా ఆగమ శాస్త్ర ప్రకారంగా జరిగే యొక్క శ్రీచక్రార్చన భాగం ఎలా ఉంటుందో దాన్ని మాత్రమే మనం చేయగలుగుతాం. అంతేగాని ఎవరు అన్నారంట అంటే వాళ్ళ అన్నవాళ్ళు తెలియక అన్నారు అంతే. వాళ్ళని మేమేమి ఇక్కడ పాయింట్అవుట్ చేయట్లేదు. అమ్మవారికి ఎటువంటి కార్యక్రమం చేయాలో అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రామ్ కుమార్ శర్మ గారు చెప్పారు, అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే ఇటువంటి కార్యక్రమం చేయడానికి శక్తి కలుగుతుంది. అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే ఇటువంటి కార్యక్రమం నిర్వహించే శక్తి కలుగుతుంది. ఒక్కొక్కరు 9 రోజులు దీక్షగా ఉండి 9 రోజులు చండీ హోమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రాంతం నాగారం ప్రాంతంలో కాదు, చాలామంది దమ్మయ్య నుంచి, కుశేవ నుంచి, సైనికుడి నుంచి, కార్కార నుంచి, మాడపల్లి నుంచి, అంబర్పేట నుంచి, బోయినపల్లి నుంచి, మణికొండ నుంచి, ఈరోజు కరీంనగర్కి ఒక ఆయన వచ్చింది. ఈరోజు మన గరికపాటి యూట్యూబ్లో వీడియో చూసి కరీంనగర్కి వచ్చాడు ఆయన. సరే నేను గరికపాటిలో వీడియో చూసి వచ్చానండి, అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వచ్చానండి. అమ్మ కార్యక్రమం వారాహి అమ్మవారి కార్యక్రమం కాదు, వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కానీ, అయ్యప్ప భగవంతుని యొక్క కార్యక్రమంలో ఆగమంలో ఏది ఉందే దాని యొక్క అనుసరణలో మేమందరూ ఉంటాం. ఎంటర్టైన్మెంటు, పూజకు సంబంధించిన కార్యక్రమంలో ఎటువంటి లోపాలు లేకుండా చేయవలసిన సంకల్పం మేము తీసుకున్నాం. ఇక్కడ ఎవరినో ఆనందించాలన్నో ఎవరికో ఎంటర్టైన్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్ కాదు ఇక్కడ అమ్మవారు. ఇక్కడ ఎవరంటే వారాహి వార్తాళి అమ్మవారు. అమ్మవారిని ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఇక్కడ ఏదో సాధించాలనో ఇక్కడ సంపాదన చేయాలన్న సంకల్పం అది కాదు. భక్తుల యొక్క కోరికలు నిర్వహిస్తూ భక్తుల యొక్క కొంగ బంగారు అయి ఉండి మన నాగారం గ్రామానికి పేరు రావాలి, మన గ్రామంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారికి పేరు రావాలి అనే సంకల్పంతో గుడి కట్టే కానీ, అంతేగాని మాకు పేరు రావాలనో మాకు సంపాదన రావాలనో అటువంటి కార్యక్రమాలు అటు మైండ్ అటు మా దాంట్లో లేదు. ఎందుకంటే అది చెయ్యాలంటే నేను ఆ రోజు ఇల్లు కట్టక ముందే అక్కడనే చేసేవాడిని ఎక్కడో ఒక దగ్గర. కానీ అది కాదు. ఇక్కడ అమ్మవారి ఆరాధన చెయ్యాలంటే ఏం కావాలి? ఆమె ఆజ్ఞ కావాలి. ఆమె ఆజ్ఞ ఉంటేనే ఇక్కడ మనం అమ్మవారు పెట్టగలుగుతాం. అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే అక్కడ హోమాలు చేస్తున్నాం. అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. అమ్మవారి ఆజ్ఞ ఉంటే ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నాం. మీ అందరూ కూర్చొని కుంకుమార్చన చేసే శక్తి ఎవరు కలిగించారంటే అమ్మవారు కలిగిస్తుంది. అంతేగాని నేను చెప్తే మీరు అందరూ వచ్చేవాళ్ళు ఉంటే 10, 20, 50, 30, 40 మంది అంతే. మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమి అని నాకు తెలియని కూడా వచ్చారు ఇక్కడ. మీ అందరి కోసము కాకుండా గ్రామ సుభిక్షం కోసము ప్రతి ఒక్క భక్తులు కొంగు బంగారం కావాలని అమ్మవారి సంకల్పంతో మాకు నాన్ స్టాప్ నిద్ర లేకుండా మళ్ళీ 12 అవుతుంది, మళ్ళీ 4 గంటల 3:30 గంటలు వేసి మళ్ళీ వచ్చి అమ్మవారి ఆరాధన చేసి హోమం చేసి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. దేవాలయం గురించి విమర్శనం చేయడం కానీ, దేవాలయం చేసే కార్యక్రమాల గురించి తెలియక విమర్శలు చేస్తే మాకు అడగండి, దానికి వివరణ ఇస్తాం. అంతేగాని దయచేసి మిమ్మల్ని తప్పుపడతలేదు, ఎవరు అన్నారని మిమ్మల్ని అనట్లేదు. కానీ లూజ్ స్టాకులు, ఉచిత సలహాలు మాకు ఎవరికి ఇవ్వకండి. చదువుకున్న వాళ్ళము, పుస్తక ప్రమాణం ఉన్న వాళ్ళము, గురువులు, ఎందరో పీఠాధిపతులు, హంపి పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతి, మాధవేంద్ర సరస్వతి స్వామి వారు కానీ, నాగారం రామ్కుమార్, చిట్టిపేద రామ్కుమార్ శర్మ కానీ, చదువుకున్న శ్రీ విద్య ఉపాసన కలిగిన వేద పండితులు కానీ అటువంటి ఎన్నో ప్రతిష్ట చేసిన, దాదాపు నేను ఒక 100-150 ప్రతిష్టలు చేశాను.
అటువంటి దేవాలయము ప్రతిష్ఠ చేసినటువంటి శక్తి కలిగిన వాళ్ళందరం కలిపి ఏకంగమై దేవాలయాన్ని స్థాపించడం జరిగింది. అదేదో భాగ్యము. నాగారానికి ఈశాన్య భాగం ఇది, అంతేనండి. నాగారానికి ఈశాన్య భాగం కదా, ఈశాన్య భాగంలో నిర్మాణం చేయాలని ఉంది, అమ్మవారు అయిపోయింది అంతే. చాలామంది చాలా రకాలు అనుకుంటున్నారు. పంతులు గారు బాగా 1.5 వచ్చి 2 కోట్లు వస్తే ఇంకా 4 బిల్డింగ్ కడుతుంది రోడ్డు మీద. ప్రత్యేకించి పేరున పిలిచి చెప్పట్లేదు నేను. నన్ను విమర్శ చేసినా అమ్మ చూసుకుంటుంది, విమర్శ అయినా అమ్మ చూసుకుంటుంది. కానీ చేసే కార్యక్రమంలో ఫన్నీగా మాట్లాడడం కానీ చేసే విధానాన్ని కానీ తప్పు పడితే ఆమెను చూసుకుంటుంది. నేను ఏ రోజు ఎవరిని క్షమించే ఒక అధికారం నాకు లేదు. గ్రామ సుభిక్షం కోసము, ఒక యజమాని సుభిక్షం కోసం చేసే కార్యక్రమం అంతే. అవసరం పడితే కార్యక్రమంలో ఏదైనా మిస్టేక్ జరిగినా దానికి తగిన బాధ్యపరులు ఎవరు? నేనే. ఎక్కడైనా డబ్బు రూపంగా తక్కువడ్డా ఏదైనా దాన్ని భరించే శక్తి నాకు అమ్మవారు కలిగించాలి. అంతేగాని నేను ఒక ప్రతిష్ఠ చేస్తే 2 లక్షలు మాట్లాడుకుంటాం, ఒక పెళ్లి చేస్తే 20-30 వేలు తీసుకుంటాం. మాకు సీజన్ ఉంటే తినడానికి టైం ఉండదు. మాకు ఎంతమంది ఫోన్ చేస్తేనే డ్రైవర్ అయ్యారు. మా బ్యాచ్కి మాకు అసలు బిజీ ఉంటాం. అంత బిజీ ఉన్న సిస్టంలో కూడా నిరంతరంగా అందరూ పెళ్లిళ్ళు గృహప్రవేశాలు చేస్తున్నారు. మన ప్రతిష్టకు వారం ముందు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు బిజీ ఉంటే అవన్నీ పక్కకు పెట్టి మా బ్యాచ్ పిల్లల్ని పంపించింది గుడి దగ్గర ఉన్నది. నిన్న ఎవరో ఫన్నీగా అన్నారంట, అటువంటి కార్యక్రమాలు అమ్మవారి గురించి ఆరాధన చేయకండి, అక్కడ శక్తిశాల అమ్మవారు, ఆమె గురించి నేను ఆరాధన చేశాను, ఆమె గురించి ఉపాసన చేశాను అనే సంక్షేమ కార్యక్రమం. ఆమె ఇక్కడ రావాలని ఇక్కడ వచ్చింది, అంతేగాని నేనేం పెడితే రాలేదు. ఆమె దేవాలయం మీద కానీ దాని కష్టపడ్డోళ్ళ మీద విమర్శలు చేస్తే అమ్మవారిని చూసుకుంటుందిగా. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పుడు శపించేవాడిని కాదు, మొండి ప్రవర్తన చేసేవాడిని కాదు. సంపాదన చెయ్యాలని సంకల్పంతో కూడినవాడైతే అసలు కాదు. అట్లా సంకల్పం తీసుకోవాలంటే 2 బిల్డింగ్ కడితే అమ్ముకుంటుంటే నేను కూడా. కానీ అటువంటి శక్తి, అటువంటి ఆలోచన నాకు లేదు ఇక్కడ. అందుకే నేను అక్కడ ఉండట్లేదు గుళ్ళలో. అంతా అయ్యగారు పెట్టేసి వాళ్ళే అర్చన చేయండి, వాళ్ళే చూసుకోమని దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే ఏదో నేను సంపాదించుకోవాలని ఆలోచనతో ఉన్న వాళ్ళని ఒక 2-3 అన్నారంట. అట్లా మాట్లాడదు, తప్పది. అమ్మవారి ఆజ్ఞ ఉంది కాబట్టి ఈరోజు నాగారంలో మొదటి నుంచి నాగవరం అనే గ్రామం ఉంది. నాగారంలో ప్రసిద్ధమైన వారాగి టెంపుల్ నిర్మాణం అయింది అని చెప్పి చాలామంది నాగారము వారాగి టెంపుల్ కట్టారంట అని ఫోన్ వస్తూనే ఉన్నాయి. నాకు కూడా స్టేటస్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చూసి అమ్మవారిని దర్శించుకొని పోతున్నారు. నాగార గ్రామ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే అడగంగానే నాగారం లోకల్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ నాగారం గ్రామ ప్రజలు కానీ అడగగానే నాకు డబ్బులు ఇచ్చారు. ఏ నమ్మకం ఇచ్చారు నాకు కూడా కుదరలేదు. ప్రభాకరణ పంపి అంటే సరే కానీ, అనంతన్న పంపి అంటే ఓకే కానీ, పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ సపోర్ట్ చేశారు. రామ్ కుమార్ శర్మ ఒక పురోహితుడు, గ్రామ పురోహితుడు. అరే ఈయన గుడిలో వచ్చి ఇంకో నాగారం వచ్చి ఇంకో గుడి కడతాడేమో, అవన్నీ ఏం లేదు. ఆయన ఫోన్ చేసి రారా అన్నాడు. పోయినా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఇటుకలు కట్టి ఆ రోజు గుడి కట్టడానికి అమ్మవారి దేవ నిర్మాణం చేసే ఇటుకేళ్ళకి ఇచ్చిన దాత ఆ రోజు రామకుమార్ శర్మ డబ్బులు ఇస్తేనే ఆ రోజు మేస్త్రికి వేయడం కలిగింది. ఆ మేస్త్రి కూడా ప్రభాకర్ రెడ్డి తరపున మేస్త్రి కాబట్టి 2 రోజులు ఆకుండా కార్యక్రమానికి వస్తారు. కానీ నిన్న ఎవరో అన్నారంట, అటువంటి మాటలు మాకు బాధ పెట్టేలాగా మాట్లాడకండి దయచేసి. చాలా కష్టపడి గుడి నిర్మాణం చేశాము. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో మీరు అందరూ పాల్గొనాలి. మిమ్మల్ని ఎప్పుడు విమర్శ చేయలేదు. భక్తులు నిరంతరంగా రావాలి. దానికి సంబంధించిన కార్యక్రమం అంటే మేము 40 మంది మాట్లాడుకొని దాన్ని చేయడానికి మేము రెడీగా ఉంటున్నాం. కానీ విమర్శలు మానుకొని దేవాలయాన్ని అభివృద్ధిపై పాల్పడవలసిందిగా మనవి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతున్నాం. మేము ఇంత కష్టపడి మేము ఏం లేకుండా 2 నెలలు ఇటు గుడి తిరిగి గుడి కడుతున్న తర్వాత ఎవరో వచ్చి ఇటు అన్నారనే బాధతోని నిన్న సాయంకాలం నుంచి కొంచెం బాధతో ఉన్నాం మేము. అట్లా మమ్మల్ని బాధ పెడితే అమ్మవారు బాధ పెట్టినట్టు. సంపాదన చేయాలంటే గుడి సంవత్సరాల పాటు కడుతుంటే మేలులాగా కట్టుకుంటా వచ్చే డబ్బులన్నీ పర్సనల్గా వాడుకుంటూ సంవత్సరం 2 సంవత్సరాలు కట్టవచ్చు. ఈ రోజు వరకు వారాయి అమ్మవారు వచ్చిన డబ్బులు రూపాయి లెక్క రాసి డైరీ రాసి లెక్క రాసుకుంటూ కట్టుకుంటూ వచ్చినాడు. 27,000 ఇంకా అప్పుతోనే గుడి నిర్మాణం చేసి ఓపెన్ చేసేసినాడు. 2 రోజుల ముందు వర్షం
అన్న ఏం చేయాలి? ఒక ఆయన వచ్చి అన్న ఏమైనా సరే మీరు కాంప్రమైజ్ కాకండి, నేను ఉంటా ఏంటో సపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల కూడా మేము చాలా సక్సెస్ అయినాము. ఇటువంటి శక్తిని కలిగిస్తున్నందుకు అమ్మవారిని ఎప్పుడు రుణపడి ఉంటా. నా యొక్క శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నా అమ్మవారి సేవలు ఉంటాయి, కానీ నేను కమర్షియల్ మైండ్తో ఎప్పుడు కూడా పోను. అవసరం లేదు. నేను పురోహితం చేస్తే 2-3 నెలలు నవరాత్రి నుండి శివరాత్రి వరకు నేను చేసే కార్యక్రమంలో నాకు టైం ఉండదు. నా డేట్ల కోసం, అయ్యప్ప స్వామి పూజ డేట్ల కోసం డేట్లు మార్చుకుంటాను. అటువంటి కార్యక్రమాలు చేసే శక్తి అమ్మవారు కలిగిస్తుంది. కాబట్టి అమ్మవారి ఆరాధన చాలా విశేషమైన ఆరాధన. పట్టుకున్న అంటే అమ్మవారు వద్దలేదు, అమ్మవారు నన్ను కూడా వద్దలేదు. ఇక కష్టాలు కామని ఏదైనా మంచి పని చేయాలంటే ఎన్నో విమర్శలు పడుతుంటాం, ఎన్నో నడుస్తుంటుంది. కానీ అటువంటి సంకల్పంతో దేవాలయ నిర్మాణం చేయలేదు. నా మైండ్ సెట్కు ఏ గుడి సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను గుడి కట్టుకొని నాకు అనుకూలంగా ఉండాలని నేను నిర్మాణం చేసుకోలేదు. నాకు వారాయి అమ్మవారు కావాలి, అయ్యప్ప స్వామినే కావాలని నిర్మాణం చేసుకున్నాను. వీళ్ళిద్దరు ఉంటే కొంచెం కష్టమైందని చెప్పి మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ అయినట్టు వెంకటేశ్వర కూడా పెట్టుకున్నాను. తాను చూసుకుంటాడు అంతే అనుకున్నాను. అంతేగాని నాట్ ఏ బిజినెస్ అటువంటి ఏమీ లేదు. నేను ఇక్కడ నా మాటలు మీకు ఏదో బాధాకరం ఉంటే నేను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే కొందరు ఏదైనా అనుకుంటే మీ ఎవరి కోసం అనట్లేదు. ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఫన్నీ కామెంట్ చేస్తారు. నిన్న కూడా ఎవరో ఒకరు ఫన్నీ కామెంట్ చేసేవాళ్ళు తెలుసుకోండి, మాకు అడగడం మేము దాని గురించి చెప్తాం. నృత్యం ఎందుకు చేయాలి, నాట్యం ఎందుకు చేయాలి, హారతులు ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా ఒక వివరణ ఉంటుంది. రాజోపచారులు అంటాం. అటువంటి కార్యక్రమాలు చేయడానికి శక్తి కలిగిస్తున్నా మా అందరూ మీరు సపోర్ట్ చేస్తుంది నేను అభినందిస్తున్నా. ఊరుగానే ఊరు వచ్చి ఇక్కడ దేవాలయ నిర్మాణం చేస్తే మీ అందరి గౌరవానికి, మీ యొక్క సపోర్టుకు, మీ యొక్క సంతోషానికి నేను కారకుని అవుతున్నా కాబట్టి నేను ఆనందిస్తున్నా. మాకు అదే ఆశీర్వాదం కాదు, అంతకని మించి ఆశీర్వాదం. మా పిల్లలు చదివి వాళ్ళు జాబ్ చేసుకుంటారు ఎట్లయినా, కానీ ఎవరో ఒకరు వస్తే పురోహితులు, మా శిష్యులు, మా సహోదరులు, ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించిన వాళ్ళు. మమ్మల్ని మీరు కామెంట్ చేస్తే కొంచెం బాధాకరం అనిపించి ఈరోజు ఇంతసేపు చెప్తున్నా. చెప్పే విషయం కాదు, కానీ ఒకసారి అందరి ముందు చెప్తే నెక్స్ట్ ఎవరు గుడి గురించి కామెంట్ చేయరు. మమ్మల్ని కామెంట్ చేయకండి, అమ్మవారిని కామెంట్ చేయకండి. ఎందుకంటే సంపాదన అనే కాన్సెప్ట్ పక్కకు పెట్టి ఆలోచనలు దిగినాం మేమంతా. కాబట్టి అమ్మవారిని ఆరాధన చేయండి. వారాయి అమ్మ విశేష శక్తి కలిగిన అమ్మవారు. అమ్మవారి ఆశీర్వాదం మీ ఎప్పటికీ ఉంటుంది. నాగారం గ్రామ ప్రజలు కాక బయటి వాళ్ళందరూ కూడా దర్శనానికి వస్తున్నారు. కాబట్టి అమ్మవారి ఆరాధనలో ఎటువంటి ఇబ్బందినైనా అటు ఉన్న మేము బాధ్యతలు అవుతాం, కానీ మీరెవరు బాధ్యులు కాదు. కాబట్టి మీరందరూ మాకు సహకరించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. హలో వారాహి మాతాకి అస్య. అందరు గోత్రం చెప్పారు గురుగారు? అయిపోయిందా? అందరు కూడా చెప్పండి. అస్మాకం. చేతులు అక్షంతలు పట్టుకోండి. మీ ముందున్న శ్రీచక్రం మీద నమస్కారం చేసుకోండి. అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహనాది సిద్ధ్యర్థం శత్రుబాధ రుణబాధ నివారణార్థం మమ వ్యాపార ఉద్యోగ వ్యవసాయ దినదిన అభివృద్ధ్యర్థం ధనకనక వస్తువాహనాది సిద్ధి ద్వారా మహావారాయి దేవత సాయంకాల ప్రదోషకాల శ్రీచక్రార్చన పూర్వక కుంకుమార్చన అహం కరిష్యే ధ్యానం. ఓం ధ్యానం హ్రీంకారాశనగర్భితాం రసికాం సౌక్లీం కరాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రీఘోషితాముజ్వలాం గౌరీంద్రపరాత్పరాత్పరగళాం జయచక్రసంచారిణీం ఓం ఐం హ్రీం శ్రీం
శ్రీమాత్రే నమః. అమ్మ అందరూ అక్షతల్ని శ్రీచక్రం పైన వేస్తూ ఉండండి. లం పృథ్వీత్వాత్పునే గంధం పరికల్పగామి, యం వాయుత్వాత్పునే ధూపం పరికల్పగామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ కుంకుమతో పూజ చేస్తూ ఉండండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. హ్రీం శ్రీం నమస్త్రిపుర సుందరే నమః. ఓం హృదయదేవ్యే నమః. ఓం శిరోదేవ్యే నమః. ఓం శిఖాదేవ్యే నమః. ఓం కవచదేవ్యే నమః. ఓం నేత్రదేవ్యే నమః. ఓం అస్త్రదేవ్యే నమః. కామేశ్వర్యే నమః. భగవాలిన్యే నమః. నిత్యక్లిన్నే నమః. భేరుండాయే నమః. ఓం మన్యవాసిన్యే నమః. ఓం మహావజ్రేశ్వర్యే నమః. ఓం శివదూత్యే నమః. ఓం ధరితాయే నమః. ఓం కులసుందర్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం నీలపతాకాయే నమః. ఓం విజయాయే నమః. ఓం సర్వమంగళాయే నమః. ఓం జ్వాలామాలిన్యే నమః. ఓం చిత్రాయే నమః. ఓం మహానిత్యాయే నమః. పరమేశ్వర పరమేశ్వర్యే నమః. మిత్రేశమయ్యే నమః. ఓం శిష్ఠేశమయ్యే నమః. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855